కి కొత్తగా ఏదైనా సాంగ్ రిలీజ్ అయితే చాలు కొంతమంది బ్యాచ్ కాదు ఒక చెత్త బ్యాచ్ రెడీగా ఉంటారు. ఆ మూవీ ఆ సాంగ్ ఈ ట్యూన్ ని కాపీ చేశారండి, ఆ సాంగ్ ఈ మూవీ నుంచి కాపీ చేశారని, ఆ మూవీ నుంచి కాపీ చేశారని చెప్పి హింగ్ మూవీలోని బ్రహ్మానందం మేము టెంప్లెట్ వేసుకుని అయితే రెడీగా ఉంటారు. అండ్ దేవర మూవీ నుంచి అయితే ఒక సెకండ్ సాంగ్ రావడం జరిగింది. అండ్ ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ గానీ ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ గురించి మాట్లాడరు, ఆ లిరిక్స్ మీద డిస్కషన్ కూడా చేయరు. అసలు లిరిక్స్ పట్టించుకోరు చెప్పాలంటే. ఈ ట్రోల్ చేసేవారు లిరిక్స్ ఎలాగున్నా పర్లేదు కానీ ఆ సాంగ్ అయితే కాపీ చేశారు, మరి లిరిక్స్ బాగున్నాయా దాని గురించి డిస్కషన్ అయితే ఉండదు. సో ఎక్స్పెషల్లీ వీళ్ళ గోల్ ఏంటంటే ఏదైనా సాంగ్ రాని వెంటనే దాన్ని అయితే ట్రోల్ అయితే చేయాలి. మరి ఆ సాంగ్ లో ఉన్న స్ట్రక్చర్ గానీ లేకుంటే ఇన్స్ట్రుమెంట్ గానీ లేకుంటే గిటార్ దాని రిథమ్ గానీ దాని వైబ్ గానీ దాని హార్మోనిక్ రిథమ్స్ లేకుంటే మాడ్యులేషన్ సెక్షన్స్ అండ్ సౌండ్స్ లేకుంటే ఏదైనా జంప్ మూవ్మెంట్ లేకుంటే ఇది వీటి గురించి ఏదైనా ఉందంటే దాని గురించి మాట్లాడరు. వీటిలో ఏదో ఒక్క పాయింట్ పట్టుకుంటారు, ఆ ఒక్క పాయింట్ పట్టుకొని మొత్తం ఓల్డ్ సాంగ్ మొత్తం కాపీ చేసామని అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ లో ఒక చిన్న బిట్ వినిపిస్తే ఆ బిట్ ఒకటి పట్టుకొని మొత్తం ఓల్డ్ సాంగ్ నే మొత్తం కాపీ అనేసి రోల్ అయితే చేస్తారు. సో ఎక్స్పెషల్లీ ఇక్కడ కాపీ చేసే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆ సాంగ్ కి విధంగా రీచ్ అయితే పెంచుతున్నారని చెప్పాలి. అండ్ దీని వల్ల యూజ్ ఆ మేకర్స్ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే అంత రీచ్ అయితే వస్తుంది సాంగ్ కి. అండ్ ముఖ్యంగా వీళ్ళు ట్రోల్ చేసే సాంగ్స్ కూడా ఇన్స్టెంట్ గా బ్లాక్ బస్టర్ అయ్యే సాంగ్స్ మాత్రమే ట్రోల్ చేస్తారు ఎక్కువగా. అండ్ ఎక్స్పెషల్లీ ఇప్పుడు దేవరంలో వచ్చిన సెకండ్ సాంగ్ కూడా మాణిక్య సాంగ్ కి కాపీ అని అన్నారు, బట్ ఇప్పుడు ఆ సాంగ్ ఇన్స్టెంట్ గా బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. ఎగ్జాంపుల్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసుకోండి, ప్రియర్ సాంగ్ కి 14 మిలియన్ వ్యూస్ ఉంటే ఇప్పుడు ఈ సాంగ్ 20 మిలియన్ వ్యూస్ జస్ట్ ఇంకా 24 అవర్స్ కాకుండా వచ్చేసినాయి. సో ఇది సెన్సేషనల్ అని చెప్పాలి. సాంగ్ బాగుంటే వినండి, బాగాలేకపోతే వదిలేయండి, నచ్చిన వాళ్ళు రిపీట్ లో వినండి, అంతేగాని షేర్లాక్ హోమ్స్ లాగా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయకండి. చుట్టమల్ల సాంగ్ ఎక్కడ కూడా నాకైతే ఆ సాంగ్ కి కాపీ చేశానని అయితే నాకైతే అనిపించలేదు. డామ్ షూర్ గా చెప్తాను, ఎక్కడో మనకు ఆ బీట్ అట్లా అనిపిస్తుంటుంది తప్ప ఆ ఓల్డ్ సాంగ్ అయితే ఎక్కడ కాపీ కూడా చేయలేదు. మీకు ఆ ఒరిజినల్ సాంగ్ వింటే ఆ సాంగ్ ఎట్లుంటుంది, ఆ సాంగ్ విన్నోడు ఎవరు కూడా ఈ సాంగ్ కాపీ అయితే అన్నారు. గా ఉంది. అండ్ కాపీ అని గోల్ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా అది ఏ టోన్ కూడా ఏ రిథమ్ అండ్ ఏ ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఆ సేమ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి, అంతేగాని ఓల్డ్ సాంగ్ కాపీ అంటే మాత్రం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.